హాయ్ ఫ్రెండ్స్! ప్రతిరోజు మీకు నేను వైట్ కలర్‌తోని నార్మల్‌గా క్రాఫ్ట్స్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక కలర్ పేపర్స్‌తోని వచ్చాననమాట. ఈ వీడియోలో నార్మల్‌గా మీరు పికాక్‌ని చేయబోతారు. నార్మల్‌గా ఫస్టే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీవియస్ పెట్టిన వీడియోలు కూడా మీకు వస్తాయి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే డైలీ అప్లోడ్ చేస్తుంటాను. నేను ఏ టైంకి అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను డైలీ 5 పీఎంకి నేను ఇలానే అప్లోడ్ చేస్తూ ఉంటాననమాట ఈ షార్ట్స్. నార్మల్‌గా ఈ షార్ట్స్ మీకెందుకు యూజ్ అవుతాయంటే, నార్మల్‌గా పిల్లలు డ్రాయింగ్ వేయడానికి చాలా కష్టపడతారు. నార్మల్‌గా ఫ్రమ్ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ప్రైమరీ సెక్షన్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఏమైనా ఉంటే, పిల్లలు ఏమైనా డ్రా చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, నేను లాస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు పీక్ వరకు నేను నేర్పిస్తాననమాట. ఫ్రమ్ ద బేసిక్ అన్నీ నేను మీకు నేర్పిస్తాను ఈ డ్రాయింగ్ క్లాస్‌లో. నేను పెట్టే క్రాఫ్ట్స్‌లలో ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నేను మెయిన్‌గా ఇందులో అన్నీ వేస్ట్ మెటీరియల్‌తోని ప్రిపేర్ చేయడం కానీ, ఏదైనా గానీ నా ఛానల్‌లో ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్‌గా కనిపిస్తుంది. అండ్ నార్మల్‌గా మీరు దీంట్లో ఒక్క రూ. 1 పే చేయాల్సిన అవసరం లేదు. మీరు 100%గా మీరు డ్రాయింగ్‌ని మొత్తం పూర్తిగా నేర్చుకోవచ్చు. దీంట్లో నార్మల్‌గా పిల్లలకి దే డోంట్ నో 3 తోని టెడ్డీ బియర్ చేయొచ్చు అని, 64 తోని లైక్ పికాక్‌ని చేయొచ్చు అని, ఏతోని కాక్రోచ్ చేయొచ్చని ఇలాంటివి బేసిక్స్ తెలీదు వాళ్ళకి. జస్ట్ నేను నార్మల్‌గా 6 ఏబీసీ 1-10 లెటర్స్‌తోని అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండే లెటర్స్‌తోని నేను మంచిగా పిల్లలకి మంచి మంచి వీడియోస్ నేను అందిస్తుంటాననమాట. డ్రాయింగ్‌ని ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉంటాను. నా ఛానల్‌కెళ్ళి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. నేను నార్మల్‌గా బయట గ్రీనరీ, పీస్‌ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి నా ఛానల్‌కెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియోలో మీరు నార్మల్‌గా ఒక పికాక్‌ని చూస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. సింపుల్‌గా మీకు నేను పికాక్‌ని చేసి చూపిస్తాననమాట. అండ్ నార్మల్‌గా నాకిక్కడ ఇలాంటివి ఏ4 షీట్ పేపర్స్ రూ. 2కి ఒకటి బయట దొరుకుతాయండి. లైక్ 2 పేపర్స్ తీసుకున్నాను. పికాక్ నార్మల్‌గా బ్లూ అండ్ గ్రీన్‌లో బాగా షైన్ అవుతుంది రెడ్ కలర్‌లో. సో, నేను మెయిన్‌గా తీసుకుందేంటంటే బ్లూ అండ్ గ్రీన్. ఆ 2 పేపర్స్‌ని తీసుకొని నేను అలా ప్రిపేర్ చేశాననమాట. ఇలాగ పేపర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఇలాగే ఫోల్డ్ చేసుకోండి నేను చూపించినట్టుగా. చూసారు కదా! ఇలా కనిపించాలి మనకి. నార్మల్‌గా ఇలా సైడ్‌కి అంటే మనకి అలా ఫోల్డ్ అవ్వాలనమాట. సో, దాన్ని 2 హాఫ్స్‌గా స్ప్లిట్ చేసుకున్నట్లు లైట్స్ లైక్ కట్ చేసుకోవడం లాగాని ఫోల్డ్ చేయండి. యెస్. మీరలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే పికాక్‌కి అలా పించంలాగా వస్తుంది. ఇవి బేసిక్‌గా పిల్లలందరికీ తెలుసు. బట్ దీన్ని ఎవ్వరు చేయరు. నార్మల్‌గా మన దగ్గర ఉన్న వైట్ పేపర్‌తోని కూడా చేయొచ్చు. అండ్ చేసిన తర్వాత వాటర్ కలర్స్ ఉంటాయి కదా! వాటితోని మీరు కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్‌గానే మీరు క్రేయాన్స్‌తోని ఆర్ స్కెచెస్తోని కానీ, వాటర్ కలర్స్‌తోని గానీ ఫస్ట్ మీరు పేపర్‌కి పెయింట్ ఏసుకొని, ఆ కలర్ పెయింట్స్‌తోని మీరు గానీ, ఆ పేపర్స్‌తోని గానీ మీరు చేయొచ్చు. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇదే. మనం పెయింట్ ఏసి వాటికంటే టైం వేస్ట్ అవుతుంది. సో, ఇలా అయితే నార్మల్‌గా మనకి పేపర్స్ ఉంటాయి. అండ్ కలర్ అనేది ప్రాపర్‌గా ఉంటది. లుక్ బాగా కనిపిస్తది. అండ్ మెయిన్‌లీ లుక్ కోసమే తీసుకుంటారు. లేదు నాకు లుక్ అందులోనే బాగా అనిపిస్తుంది అంటే మీరు అందులోకెళ్ళి కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి నేను పేల్ బ్లూ తీసుకున్నాను. ఈ బ్లూ ఆ పికాక్‌కి చాలా బాగా అనిపించిందనమాట. నేను నార్మల్‌గా సేమ్ అది ఎలా చేసుకున్నానో ఫోల్డ్ అంటే అలా జిగ్‌జాగ్‌గా సేమ్ ఇది కూడా అలాగే ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్‌కెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. నేను ఒక వీడియోని చేసినప్పుడు ఇమేజ్ నేను పెడతాను కదా షార్ట్స్‌లలోను. దాన్ని కంప్లీట్ వీడియో నేను కింద పెట్టాను. ఒకసారి వెళ్లి చూడండి. మీరు ఆ వీడియో నొక్కగానే మీకు నేను కంప్లీట్‌గా పెట్టిన వీడియో అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఈ వీడియో చేయడానికి మ్యాక్స్ ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది అంతే. బికాస్ ఆఫ్ మనం నార్మల్‌గా ప్రాపర్‌గా ఫోల్డ్ చేయాలనమాట ఇది. సో, అందుకు.
మీరు నార్మల్‌గా ఇలాంటి డ్రాయింగ్స్‌ని వేసినప్పుడు కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్‌గా అందరూ ఏదైనా డ్రాయింగ్ వేసినప్పుడు గ్రాస్‌కి సంబంధించింది ఏదైనా ఉంటే గ్రాస్‌ని డ్రా చేస్తారు. బట్ మీరు నిజమైన గ్రాస్ తీసుకొస్తే పెడితే ఎలా బావుంటుంది అనేది ఆలోచించొచ్చు. క్లౌడ్స్‌ని చాలామంది చూసి క్లౌడ్స్ బొమ్మ ఇమేజ్ ఏస్తారు. సో, దాని బదులు మీరు క్లౌడ్స్ షేప్‌ని గీసి కాటన్ పెడితే ఎందుకు అలా ఉండదు? అండ్ నార్మల్‌గా స్టిక్స్‌ని వేస్తారు. ఆ స్టిక్స్‌ని వేసే బదులు ఒరిజినల్‌గా ఉండేదాన్ని స్టిక్స్‌ని వేస్తే ఎందుకు బాగోదు? ఇలాంటివి మనం నార్మల్‌గా వేసేటప్పుడు ఇమేజెస్‌ని చూసుకుంటే బావుంటుందనమాట. ఇమేజెస్‌ని బదులుగా మీరు ఒరిజినల్ ప్రొడక్ట్స్‌ని వాడితే చాలా బావుంటదనమాట. మనం రైస్‌ని నార్మల్‌గా ఫుడ్‌ని కానీ, దేంట్లోనో మన డ్రాయింగ్‌లలో ఇన్వాల్వ్ చేస్తే దే అట్రాక్ట్ మోర్. వాళ్ళకి కొంచెం క్రియేటివిటీగా కనిపిస్తది. అండ్ అందులో ఏమవుతుందంటే, మనం వేసే డ్రాయింగ్ అనేది తగ్గుతుంది. అండ్ లుక్‌ని బాగిస్తదనమాట. ఇది మనం బేసిక్‌గా ఎక్కువగా ఆలోచిస్తే చాలా బావుంటదనమాట. మెయిన్‌గా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడే పిల్లలకి థాట్స్ ఒస్తాయి. ఏంటంటే, మన ఇంట్లో కూడా ఇవి ఉన్నాయి కదా! మనం అరేంజ్ చేయొచ్చు అని. నా ప్రీవియస్ వీడియోలోకెళ్తే మీకంతా తెలుస్తుంది. పీనట్స్‌తోని, పిస్తా షెల్స్‌తోని అండ్ నార్మల్‌గా బేసిక్ సీలో దొరికే చొప్పలతోని గాని నేను చేసినవి ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్లి చూడొచ్చు. చూసారు కదా! నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నా. నేను ఎలా చేశానో మీరు కూడా సేమ్ ప్రాసెస్ అలాగే చేయండి. అండ్ పికాక్ చాలా బావుంటది. అండ్ చాలామంది దగ్గర ఐస్ క్రీమ్‌ని తిన్నవి ఉంటాయి కదా అండీ స్పూన్స్. అవి ఉన్నా పర్లేదు. అండ్ నార్మల్‌గా మీ దగ్గర ఒక స్టిఫ్‌గా ఉండే ఏదైనా అట్ట ముక్కలాగున్నా పర్లేదు. మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చనమాట. అలా అట్ట ముక్కలు ఉన్నదాన్ని మనం నార్మల్‌గా సైడ్స్‌కి అలా అప్లై చేసుకోవాలి. దీనికి యూజ్‌గా మెయిన్ ఏంటంటే ఎక్కువగా వేరే ఫెవికాల్, గమ్స్ కాకుండా ఇలాంటివి ఫెవిస్టిక్‌ని యూజ్ చేయండి. అది నార్మల్‌గా చేతికి అంటకుండా చాలా ప్రాపర్‌గా వస్తది. అండ్ అది మంచిగా మనం పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. చూసారు కదా! నా దగ్గర నార్మల్‌గా ఈ టీ స్పూన్స్ నార్మల్‌గా మనకి బయట దొరుకుతాయి కదండీ! కాఫీ అండ్ టీని బ్లెండ్ చేసుకోవడానికి. అలాంటివి నా దగ్గర స్పూన్స్ ఇవి ఉన్నాయి. సో, నేను వాటిని ఇక్కడ యూజ్ చేశాను. అండ్ మీకు నేను మంచి మంచి వీడియోలు ఎలా అంటే నార్మల్‌గా మీరు పాస్‌పోర్ట్ అప్లై చేసినప్పుడు కానీ, స్టడీకి ఎలాంటి గ్రోత్ కావాలి అని అలాంటివి ఏమైనా మీకు వీడియోస్ తెలియాలి అంటే నా ఛానల్‌కెళ్ళి చూడండి. నేను ప్రతి ఒక్కటి అందులో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ లైక్ పాస్‌పోర్ట్ ఎలా అప్లోడ్ చేయాలి? పాస్‌పోర్ట్ అంటే ఏంటిది? పాస్‌పోర్ట్ గురించి ఎన్ని స్టెప్స్ ఉంటాయి? అండ్ లైక్ మనం 10థ్ తర్వాత ఏం చేయాలి? ఇంటర్ వెళ్ళాలా? డిప్లొమా వెళ్ళాలా? చాలా అవి మీకు నేను చెప్తూ ఉంటాను. మీరు ప్రతి ఒక్కటి నా ఛానల్ వెళ్ళి చూస్తే అండ్ మీకు నార్మల్‌గా అన్నీ థంబ్‌నెయిల్‌లో మీకు అన్నీ కనిపిస్తాయి. మీ అందరికీ తెలిసిపోతుంది నేను ఏ కంటెంట్ పెట్టాను అని. నార్మల్‌గా నా కంటెంట్ ఇప్పటి పిల్లలకి జనరేషన్‌లో నేర్చుకోవడానికి ఫ్రీగా జీరో మనీ లేకుండా జస్ట్ మీరు చూసే విధంగానే అప్లోడ్ చేస్తున్నాను. మెయిన్‌లీ నా వీడియోస్ మీరు చూడడం వల్ల క్రియేటివిటీ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనే ఆలోచనలో పడతారనమాట. అండ్ కావాలంటే మీరు నా షార్ట్స్‌కెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క షార్ట్‌లో నేను పెట్టింది ఈజీగా కంప్లీట్ అయిపోయే ప్రాసెస్‌ని పెడతాను. మీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేనివి పెడుతూ ఉంటాననమాట. మీకు ఒకవేళ నచ్చితే మీరు ప్రతి ఒక్క వీడియోని వెళ్ళి మీరు గో త్రూ అండ్ చెక్. ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుందనమాట. నేను ఏ వీడియో పెట్టాను, ఏ వీడియోకి ఎంత కంటెంట్ ఉంది అని. మ్యాక్స్ నేను పెట్టిన డ్రాయింగ్ కానీ, క్రాఫ్ట్ కానీ వేసింది మోర్ దెన్ 20 మినిట్స్ అయితే అస్సలకి ఉండదు అండి. నేను ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్. మీ అంతటా మీరే ఒక క్రాఫ్ట్‌ని కంప్లీట్ చేయాలనుకుంటే వితిన్ 10 మినిట్స్‌లో మీరు దాన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ ఈజీవి అయితే నేను 10 మినిట్స్‌లో కంప్లీట్ చేసి మీరు దాన్ని 5 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తారనమాట. సో, అదనమాట ప్రాసెస్. అన్నీ 20 మినిట్స్ లోపే ఉంటాయి. అండ్ మ్యాక్స్ ఒక్క వీడియో పికాక్‌ది ఉందండి. నాకది చేయడానికి చాలా టైం పట్టింది. బట్ అవుట్‌లుక్ ఈస్ ఆసమ్. ఒక పికాక్ నార్మల్‌గా పించం విప్తే ఎలా ఉంటుందో, ఆ షెల్స్‌తోని అలా ఉందనమాట. నాకు నియర్లీ ఒక 50 షెల్స్ పట్టాయి దానికి.
బాదం షెల్స్ చాలా బాగా అవుట్‌పుట్ వచ్చిందనమాట. అండ్ దానికి నేను ప్రిపేర్ చేయడం కూడా నియర్లీ ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ నాకు టైం తీసుకుంది జస్ట్ వాటికి పెయింట్ ఎయడానికి. అండ్ మిగతా ప్రాసెస్ అంతా నాకు 1 అవర్‌లో కంప్లీట్ అయిందనమాట. జస్ట్ మీకు ఫాస్ట్‌గా అని చెప్పేసి మీకు నేను ఫాస్ట్ మోడ్‌లో పెట్టేసి ఒక 20 మినిట్స్‌లో ఏయించేసాననమాట వీడియో. అండ్ నార్మల్‌గా మీరు ఇలా పికాక్‌ని డ్రా చేసుకోవచ్చు. లేకపోతే మీరు చిన్న పిల్లలు అయితే పికాక్ ఇమేజెస్‌వి ఏమైనా టెక్స్ట్ బుక్స్ యూజ్ చెయ్యనివి అలా ఉంటే చేయండి. నార్మల్‌గా లేకపోతే పిల్లలకి పికాక్ డయాగ్రామ్ చూపించి ఏమన్నా వేస్తారు. సో, అలాగైనా చేయండి. మీ దగ్గర నార్మల్‌గా పికాక్‌వి ఏమైనా బొమ్మలున్నాయనుకోండి, ఇట్స్ లైక్ పికాక్ కాకపోయినా గానీ బర్డ్ హెడ్స్ ఉంటే అది కూడా మీరు స్టిక్ చేయొచ్చు. అది స్టిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా నీట్‌గా ప్రాపర్‌గా కనిపిస్తదనమాట. సో, నా దగ్గర ఆ టైంకి అవైలబుల్‌గా లేదు. సో, అది నేను యూజ్ చేశాను. నార్మల్‌గా మీరేదైనా కాంపిటీషన్స్‌లో గానీ మీ పిల్లలు మీరు పంపించాలనుకున్నప్పుడు డ్రా చేసే విధానాన్ని ఎలా నేర్చుకోవాలి అంటే నా ఛానల్‌కెళ్ళి మీరు చూడొచ్చు. ఈవెన్ ఏబీసీలతోని పిల్లలు డ్రా చేయగలరు. అండ్ దేవునివి డ్రాయింగ్స్ కూడా నేను అండ్ శివుడు అలాంటివి డ్రాయింగ్స్ నేను నా వీడియోస్‌లోకెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. చాలా నీట్‌గా కనిపిస్తాయి. అండ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి అందులో మీకు నేను చూపిస్తాను. మీరు ఎలా డ్రా చేయాలి అనేవి కూడా బేసిక్‌గా నేను అందులో చూపిస్తాననమాట. మీరు వెళ్ళి చూడొచ్చు. నేను చూసారు కదా! నేను ఎలా చేశానో మీరు నార్మల్‌గా అలా చేయండి. ఇంట్లో నార్మల్‌గా పిల్లలు మన షెల్ఫ్స్ ఉంటాయి కదా అండీ! అందులో ఓహ్, మన బౌల్స్ కానీ అలాంటివి గానీ షోకేజ్‌గా పెడతాం. అలా కాకుండా మీరు ఇలాంటివి తీసుకెళ్ళి షెల్ఫ్స్‌లో అవన్నీ తీసేసి ఇవి పెట్టండి. దానికి వచ్చే అవుట్‌లుక్ కంటే మనం ఇవి పెట్టిన దానికంటే చాలా బావుంటుందనమాట. నార్మల్‌గా పీపుల్ వచ్చి అవే అట్రాక్ట్ అవుతుంటాయి. ఇమేజెస్ మనం గిఫ్ట్స్ పక్కన ఇవి పెడితే వి ఫీల్ లైక్ అచీవ్‌మెంట్స్ లాగా మనం దాన్ని ఫీల్ అవ్వచ్చు. ఇది మనం ప్రిపేర్ చేసిన బొమ్మలు కాబట్టి, క్రాఫ్ట్స్ కాబట్టి వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనకు కూడా చూడ్డానికి చాలా రియలిస్టిక్‌గా బావుంటుంది. చూసారు కదా! నేను జస్ట్ మౌత్‌కి నేనొక ఆహ్, బ్రిక్‌కి నేనేం తీసుకున్నానంటే, ఒక రెడ్ కలర్ షీట్‌లో హాఫ్ కొంచెం పీస్ తీసుకున్నాను. మీ బడ్‌కి ఆల్రెడీ బ్రిక్ ఉంది, ఇంకా మంచిగా ఉంది అన్నప్పుడు, ఒక బొమ్మ ఇమేజ్ ఉన్నప్పుడు మీకు అవసరం లేదనమాట. అండ్ మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటది. నార్మల్‌గా ఇది చూసారు కదా! లాస్ట్‌కి కొంచెం స్టిఫ్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ముందుకి, వెనకకి పడిపోకుండా ఉంటే సరిపోతుంది. చూసారు కదా! ఇమేజ్ ఇలా ఉంది. అండ్ మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఒక పించంలాగా వస్తుంది. చూడండి మీరు. అండ్ ఒకవేళ లేదు నాకు కొంచెం ఇంకా నీట్‌గా ఇది సింపుల్‌గా లేకపోతే మీ దగ్గర నార్మల్‌గా స్టోన్స్ ఉంటాయి కదా! స్టోన్స్ కూడా మీద పెట్టుకోవచ్చు. చాలా షైన్ అవుతాయన్నమాట. మీకు కనిపించడానికి నేను దాన్ని ముందుకి, వెనకకని చూపిస్తున్నాను. మీరు దాన్ని పించంలాగా ఊపొచ్చు కూడా. అవి ఊగుతాయి కూడా. సో, అందుకనే నేను దేని దానికి అలా స్టిక్ చేయలేదు. మళ్ళా మరిన్ని మంచి మంచి వీడియోస్‌కి మీరు నా ఛానల్‌కి వెళ్ళి చూడొచ్చు. మీకు మంచి మంచి వీడియోస్ డ్రాయింగ్‌వి కాంపిటీషన్‌లోకెళ్ళడానికి. చూసారు కదా! నేను జస్ట్ పెన్‌తోని అలా నేను చేశాను. మీ దగ్గర కుందన్స్ ఉంటే కుందన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పూసలు ఉన్నా కానీ వేయొచ్చు. స్టోన్స్ ఉన్నా గానీ అతికించొచ్చు. మెరుపు ఉంటే కూడా యాడ్ చేయొచ్చు. ఏ విధంగా మీకు వైట్ కలర్‌గా షైన్ అవేవి ఏ మెటీరియల్ ఉన్నా గానీ మీరు దానికి స్టిక్ చేసుకోవచ్చు. ఇట్స్ లుక్ టూ గుడ్. చూసారు కదా! అవుట్‌లుక్ ఇలా ఉంటుందనమాట. అండ్ అవుట్‌పుట్ మీరు ఇది చూసినప్పుడు నార్మల్‌గా మీరు ఇలా స్టిక్ చేసి పెట్టారు అంటే చాలా బావుంటుందనమాట. మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్‌కెళ్ళి